Hello rankers, welcome to our channel. So ఇవాళ డిస్కషన్ ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ రూట్ లోకస్. సో రూట్ లోకస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం. రూట్ లోకస్ మనకు కాన్సెప్ట్ అయితే అయిపోయింది, మీకు నీట్ గానే అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మీ డ్యూటీ ఏంటిదిరా అంటే నేను డిస్కస్ చేసే ముందే మీరు పాస్ చేసేసి వీడియో చేయండి, ఎందుకంటే ఈజీగానే ఉంటాయి రూట్ లోకస్ మీద క్వశ్చన్స్. కొన్ని డెప్త్ కూడా ఉంటాయి, అవి కూడా మాట్లాడదాం ఇదే వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదిరా అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ is given by g of s is equals to k divided by s into s plus 1 into s plus 2. Root locus is of the form. So options ఇట్లా ఇచ్చిండు. ఫోర్త్ ఆప్షన్ కూడా ఏదో బొమ్మ ఇచ్చిండు, నేను గీయలేక నన్ను రాసినాలండి. సో దాంతో మీకు సంబంధం లేదు, మీ పని ఏంటిది రూట్ లోకస్ కనుక్కోవడం. సో ఇప్పుడు వీడియో పాస్ చేసేసి మీరు చేయండి. సో తర్వాత వెరిఫై చేసుకునే ఆన్సర్ అంటే నేను చెప్పింది కూడా ఒకసారి వినండి. ఆల్టర్నేట్ వే ఏదైనా ఉంటే ఈజీది, అది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండో రాయండి. సో g of s is equals to ఏమి ఇచ్చిండో k divided by s into s plus 1 into s plus 2. అకార్డింగ్ టు రూట్ లోకస్ ఫస్ట్ ఏమేమి చేస్తాం, పోల్స్ లొకేట్ చేసేద్దాం. s is equals to 0, -1, -2 ఇవి పోల్స్. సో నంబర్ ఆఫ్ పోల్స్ is equals to ఎన్ని 3, నంబర్ ఆఫ్ జీరోస్ is equals to 0. సో నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ is equals to నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ కదా, సో ఎన్ని 3. సో ఇప్పుడు ఏముంది, ఇన్ని అసిమ్ప్టోట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 3 అసిమ్ప్టోట్స్ ఉన్నాయంటే దానికి ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అదేంటిది నథింగ్ బట్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ కంటే ముందు యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ చూద్దాం. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫార్ములా ఏంటిది 2q + 1 into 180 degrees డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. సో 3 - 0 అంటే 3. చూసుకున్నట్లయితే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 60 degrees అంటే 60 degrees, 180 degrees, 300 degrees యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం కావాలి మనకి, సెంట్రాయిడ్ కావాలా. సో సెంట్రాయిడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందా, సో సెంట్రాయిడ్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ రియల్ పార్ట్స్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్స్ ఆఫ్ జీరోస్ అంటే -1, -2 మైనస్ రియల్ పార్ట్స్ ఆఫ్ జీరోస్ అంటే జీరోస్ లేవు కాబట్టి 0. సో -3 - 0 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3 - 0 ఏమైంది మళ్ళీ 3. సెంట్రాయిడ్ ఇజ్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలా, బ్రేక్ పాయింట్స్ కావాలా. సో బ్రేక్ పాయింట్స్ ఎట్లా కనుక్కుంటాం, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో d/ds ఆఫ్ k తీసేసి డిఫరెన్షియేషన్ చేస్తాం షార్ట్ కట్ ప్రకారం. అయితే ఇదేముంది s² + 3s + 2 కదా, అంటే s³ + 3s² + 2s అనేది వస్తుంది. దీన్ని ఈక్వల్స్ టు 0 చేయాలి. సో డిఫరెన్షియేషన్ u/v అంటే v × 0 మైనస్ u × 1 × v' అంటే ఏమొస్తుంది అంటే 3s² + 6s + 2 = 0. సో s = ఏమొస్తుంది మనకి -6 ± √b² అంటే 36 మైనస్ 4ac అంటే 24 అంటే 12 డివైడెడ్ బై 2a అంటే 6. సో -1 ± 1/√3 వచ్చింది. సో -1 + 1/√3 -1 -1/√3. సో ఇందులో వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఏది తర్వాత చెక్ చేద్దాం. ఇవేంటివి మనకి బ్రేక్ పాయింట్స్. ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఇంకా మన డ్యూటీ ఏంటిది రూట్ లోకస్ గీయాలి. సో రూట్ లోకస్ గీయడానికి తీసుకోండి ఎస్-ప్లేన్. ఎస్-ప్లేన్ లో ఇదేంటిది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది మనకి సిగ్మా + j⍵ కదా. సో ఇది రియల్ యాక్సిస్ ని సిగ్మాతో డినోట్ చేస్తాం, ఇమాజినరీ యాక్సిస్ ని j⍵తో డినోట్ చేస్తాం. అంతే, ఇక్కడంతా చూడండి సిగ్మా j⍵ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ సిగ్మా. సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ యాక్సిస్ ఏమని చేంజ్ అయిందా అని. ఏం చేంజ్ కాలే, ఎస్ యాక్సిస్ అంటే రియల్ యాక్సిస్ లో ఎస్ లో రియల్ పార్ట్ సిగ్మా, ఇమాజినరీ పార్ట్ j⍵. సో j⍵ సిగ్మా. ఇప్పుడు ఏముంది, పోల్స్ లొకేట్ చేసేయండి. 0 దగ్గర ఒక పోల్ ఉంది, -1 దగ్గర ఒక పోల్ ఉంది, -2 దగ్గర ఒక పోల్ ఉంది. సెంట్రాయిడ్ ఎక్కడుంది, నీకు ఇక్కడే ఉంది. సెంట్రాయిడ్ నుంచి నువ్వేం గీస్తావు, అసిమ్ప్టోట్స్ 60 degrees ఒక అసిమ్ప్టోట్స్, తర్వాత 300, తర్వాత 180 degrees. ఇప్పుడు రూట్ లోకస్ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో చూడండి. ఆడ్ ఉండాలి, సమ్ ఆఫ్ పోల్స్ రైట్ సైడ్ కి ఆడ్ ఉండాలి. సో ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకు, టు ద రైట్ ఆఫ్ దిస్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేది ఈవెన్. సో నో రూట్ లోకస్. ఇదంతా నేను మీ అందరికి చాలా క్లారిటీగా చెప్పినా కాబట్టి ఫాస్ట్ గా డిస్కస్ చేస్తాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అనుకుంటాను. సో నెక్స్ట్ -2కి ఇట్ సైడ్ ఉంటుందా అంటే ఉంటుంది, ఎందుకు, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దీనికి రైట్ సైడ్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేవి 3 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్రేక్ పాయింట్ ఏముంది, -1 + 1/√3 అంటే సంథింగ్ ఈ మధ్యలో ఉంటుంది.
అదే -1 -1/√3 అంటే ఈ మధ్యలో ఉంటుంది. ఇక్కడ నో రూట్ లోకస్ కాబట్టి ఇది ఇన్వాలిడ్ బ్రేక్ పాయింట్, ఇది వ్యాలిడ్ బ్రేక్ పాయింట్. దీని వాల్యూ అవసరం లేదు మనకి, ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు పోల్స్ వచ్చేసి ఇటు వచ్చి ఈ పోల్ ఇక్కడికి వచ్చి బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఈ విధంగా వెళ్ళిపోతుంది రూట్ లోకస్ అనేది. అసిమ్టోట్స్ ఏం చేస్తాయి, వర్చువల్ జీరోస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. సో ఇది ఇట్లా వెళ్ళి జీరోస్ ని కలుస్తాయి. సో మిగిలింది ఇంకో అసిమ్టోట్ ఉంటుంది 180 degrees కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ వర్చువల్ జీరోని మీట్ అవుతుంది. సో ఓవరాల్ రూట్ లోకస్ డయాగ్రామ్ ఏంటిదిరా అంటే సింపుల్ గా గీసుకున్నట్లయితే ఏ విధంగా వచ్చిందంటే ఈ విధంగా వచ్చి ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇంకో పోల్ దగ్గర ఇక్కడ ఏమున్నాయి, ఇదొక పోల్, ఇక్కడ ఒక పోల్ ఉన్నాయి. సో ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నట్లయితే ఏ ఆప్షన్ అండి అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఇది మనకేంటిది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇదంతా చేయకుండా విత్ ఇన్ సెకండ్స్ నేను చెప్తా చూడండి ఆన్సర్. అంటే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఈజీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంత టైం వేస్ట్ చేస్తే జస్ట్ ఫూలిష్నెస్ మాత్రమే అవుతుంది. సో డెడ్ ఈజీ క్వశ్చన్ ఏముంది, ఎప్పుడైనా చూడండి పోల్స్ 3 ఉన్నాయి, జీరోస్ ఏం లేవు. 3 పోల్స్ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ జీరోస్ యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఏమైతే 60 degrees 180 degrees, ఇంకా మీకు ముద్ర పడిపోవాలి అట్లే బ్రెయిన్ లో 300 degrees. 2 పోల్స్ ఉన్నప్పుడు వితౌట్ జీరోస్ 90 degrees 270 degrees. 1 పోల్ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ జీరోస్ 180 degrees. ఇది సో అసిమ్టోట్స్ అనేవి 60 degrees 80 degrees 180 degrees 300 degrees. చూడండి ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే 60 180 300 ఈ ఆప్షన్ లో ఉన్నాయి. ఇక్కడ 90 270. సో ఇది రాంగ్, చూడగానే చెప్పేస్తున్నాం. ఇట్లా ఈ విధంగా వచ్చినాయంటే యాంగిల్ ఎంత, ఇది 0 ఇది 90, ఇది మోర్ దాన్ 90. సో ఇక్కడ ఏమైంది, ఇది 180, ఇది 360. అంటే 180 to 360 అంటే మోర్ దాన్ 90. యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ 90, ఇక్కడ గ్రేటర్ దాన్ ఏమైతుంది 27, లెస్ దాన్ 270. ఆ విధంగా ఉన్నాయా మనకి అసిమ్టోట్స్ యాంగిల్, జస్ట్ ఎగ్జాక్ట్ ఉన్నాయి. 60 degrees అంటే ఇట్లా రావాల్సింది. ఇది కూడా చూడగానే నేను రాంగ్ కొట్టేస్తా. 4th ఆప్షన్ లో కూడా మీకు ఒక ఆప్షన్ ఉండలే, అది చెక్ చేసుకుంటే అక్కడ కూడా యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో చూడంగానే మనకి ఎట్లా తెలిసిపోయిందిరా అంటే అసిమ్టోట్స్ యొక్క యాంగిల్ తోనే 1 సెకండ్ కాదులే కానీ 5 seconds to 10 seconds మధ్యలోనే చెప్పేసేవాళ్ళం. సో అంత డెడ్ ఈజీ క్వశ్చన్. ఇదంతా ఎందుకు చెప్పినారా అంటే మీకు ప్రాసెస్ అనేది తెలియాలి, ఒకసారి ఐడియా రావాలి కాబట్టి మొత్తం చెప్పిన. సో ఇంతతో ఈ ప్రాబ్లం ఏం డౌట్స్ లేదనుకుంటా. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రూట్ లోకస్ ఫర్ ఎ క్లోజ్ లూప్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ షోన్. ఇక్కడ ఇచ్చిన రూట్ లోకస్ ఆల్రెడీ ఇచ్చేసినాడు క్వశ్చన్ లో. ద సిస్టమ్ ఈజ్ ఓవర్ డాంప్డ్ ఫర్ రేంజెస్ ఆఫ్ కే ఇచ్చినాడు. సో ఈ విధంగా ఇచ్చేసి ఈ రూట్ లోకస్ యొక్క సిస్టమ్ అనేది ఓవర్ డాంప్డ్ అవ్వాలంటే వాటికి కే రేంజ్ అనేది ఎట్లుండాలి అన్నాడు. ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తా, ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి, రూట్ లోకస్ లో ఏమి ఇచ్చినాడు, పోల్స్ దగ్గర కే వాల్యూ 0, జీరోస్ దగ్గర కే వాల్యూ ఇన్ఫినిటీ. సో సిస్టమ్ చూసుకున్నట్లయితే మీకు చూడంగానే ఏమర్థం అవ్వాలా, 2 పోల్స్ ఉన్నాయి, ఒక 0 ఉంది. సో అసిమ్టోట్ కూడా బ్రేక్ పాయింట్స్ అన్ని వస్తాయి, 2 బ్రేక్ పాయింట్స్ వస్తాయి. ఇంకొకటి అసిమ్టోట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటే అసిమ్టోట్ వస్తుంది. సో అది 180 degrees. సో ఇక్కడ ఉంది చూడండి, వర్చువల్ జీరో అనేది ఇక్కడ ఉంది. ఎందుకు 180 ఒకటే అసిమ్టోట్ వస్తుంది కాబట్టి 180 degrees దగ్గర 180 degrees యాంగిల్ తో పోల్ వెళ్ళేసి మీట్ అవుతుంది. ఇదంతా పక్కన పెట్టేస్తా. ఇదంతా ఈ క్వశ్చన్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ కాదులేండి, జస్ట్ చెప్తాను. మీరు చూడంగానే మీకు ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసేయాలి రూట్ లోకస్ యొక్క ఏం చేస్తారు అది ఫిగర్ చూడంగానే. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇచ్చిండు కదా, నేను కొంచెం నీట్ గా రాసుకుంటే ఎట్లుందంటే మనకి రూట్ లోకస్ అనేది ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి, ఈ విధంగా 2 పోల్స్ ఉన్నాయి. తర్వాత ఏముంది, ఒక 0 ఉంది. ఈ 2 పోల్స్ బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఎప్పుడైనా సరే 2 పోల్స్ మధ్యలో వచ్చే బ్రేక్ పాయింట్ ఏమంటాం, బ్రేక్ అవే పాయింట్ అంటాం. ఎందుకు, ఈ 2 పోల్స్ మీట్ అయ్యి అవే వెళ్ళిపోతాయి జీరోస్ ని కలవడం కోసం. సో ఎప్పుడైనా సరే 2 పోల్స్ అడ్జసెంట్ పోల్స్ మధ్యలో వచ్చే బ్రేక్ పాయింట్ బ్రేక్ అవే పాయింట్ అవుతుంది. అదే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వచ్చే పాయింట్ ఏమైతుందంటే బ్రేక్ ఇన్ పాయింట్ వస్తుంది. రూట్ లోకస్ బ్రాంచెస్ టువర్డ్స్ ద బ్రేక్ పాయింట్ వస్తుంది కాబట్టి 2 అడ్జసెంట్ జీరోస్ మధ్య వచ్చే పోల్ వచ్చేసి పాయింట్, అదే ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి బ్రేక్ ఇన్ పాయింట్. ఇది ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి. అంటే కొన్నిసార్లు బ్రేక్ పాయింట్ కాకుండా బ్రేక్ ఇన్ బ్రేక్ అవే పాయింట్స్ అన్నప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా సరే when there is a break point between 2 adjacent poles, then it is said to be break away point. When there is a break point between 2 adjacent zeros, it is said to be break in point. ఎందుకనేది మీకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ అవే పోతుంది, ఇక్కడ ఇన్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇచ్చిండు. ఇంకా ఏమైంది, ఈ 2 పోల్స్ ఇట్లా కలిసినాయి బ్రేక్ పాయింట్ దగ్గర కలిసి, ఇక్కడ ఇంకొక బ్రేక్ పాయింట్ ఇచ్చిండు. సో ఇవి 2 కలిసేసి
ఇట్లా వచ్చినాయి. సో ఇక్కడ ఉందిలే, తర్వాత ఇది ఇట్లా వచ్చింది. సో ఈ విధంగా కలిసేసి ఇటు నుంచి ఒక పోల్ వచ్చేసి ఈ జీరోతో మీట్ అయిపోయింది, ఇంకొక పోల్ వచ్చేసి ఇక్కడ వర్చువల్ జీరో అసిమ్ప్టోట్ ఇంట్రొడ్యూస్ చేసింది కదా 180 degrees యాంగిల్ దగ్గర. సో ఇక్కడ వర్చువల్ జీరో ఉందనుకోండి. సో ఇంకొక పోల్ వచ్చేసి ఇట్లా మీట్ అయిపోయింది. ఇంతవరకు ఏం డౌట్స్ లేవు. ఇక్కడ బ్రేక్ పాయింట్స్ దగ్గర మనకి కే వాల్యూస్ ఇచ్చినాడు. కే ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. ఇక్కడ ఎంత ఇచ్చిండు? కే వాల్యూ 5 ఇచ్చినాడు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? పోల్స్ దగ్గర మనకు తెలుసు కే ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా పోల్ కాబట్టి కే ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 0 కాబట్టి కే ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా కే ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఎందుకు? 0 కాబట్టి. ఇప్పుడు చూడండి, సిస్టమ్ అనేది ఓవర్ డాంప్డ్ అవ్వడానికి రేంజ్ అన్నాడు. సో ఓవర్ డాంప్డ్ అంటే మనకి ఏంటిది? మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయమంటారా? ఏంటిది మనకి? అన్డాంప్డ్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్, కాంప్లెక్స్ కాంజుగేట్ కాదులే, కాంజుగేట్ పోల్స్ ఎట్లా ఇమాజినరీ పోల్స్ కాబట్టి కాంజుగేట్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఇటువంటి సిస్టమ్ ఏమంటాం? అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం. అండర్ డాంప్డ్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఆన్ ఏమంటారు? ఈ ప్లేన్ లో, ఈ లెఫ్ట్ సైడ్ లో, దీన్ని ఏమంటాం? అండర్ డాంప్డ్ అంటాం. క్రిటికల్లీ డాంప్డ్ అంటే మల్టిపుల్ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఇది క్రిటికల్లీ డాంప్డ్. ఓవర్ డాంప్డ్ అంటే టూ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఇది ఓవర్ డాంప్డ్ యొక్క కండిషన్. మనకు కావాల్సింది కూడా ఇటువంటి కండిషనే కావాలి. ఓవర్ డాంప్డ్ అవ్వడానికి ఏంటిది రేంజ్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కే వాల్యూ ఎంతయ్యా? ఈ పోల్ దగ్గర కే ఇజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ కే ఇజ్ ఈక్వల్స్ టు 1. సో కే ఇజ్ ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దాన్ 1 ఉందనుకో రేంజ్. అంటే 0 to 1 మధ్యలో అంటే ఈ పాత్ వస్తుంది, తర్వాత ఈ పాత్ వస్తుంది. అంటే ఈ రెండు పార్ట్స్ వస్తాయి, ఇది 0, ఇది 1. సో 0 to 1 మధ్యలో అంటే ఈ పాత్ కవర్ అయింది. మళ్ళీ ఇది 0, ఇది 1. ఇప్పుడు రియల్ యాక్సిస్ యొక్క పాయింట్స్ చూసుకోవద్దు మీరు. రియల్ యాక్సిస్ ప్రకారం చూస్తే ఇక్కడ 0 ఎట్లా వస్తుందన్నా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది 1 అయినప్పుడు రియల్ యాక్సిస్ లో ఇది 2 అవుతుంది కదా, అంటే ఇంక్రీజింగ్ అవుతుంది కదా. రియల్ యాక్సిస్ వాల్యూస్ అవసరం లేదు మనకి, ఓన్లీ కే వాల్యూస్ చూస్తున్నాం. సో ఇక్కడ కే ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 0 to 1 మధ్యలో అంటే ఈ రేంజే కదా, తర్వాత 0 to 1 మధ్యలో అంటే ఈ రేంజే కదా. సో ఈ రెండు పార్ట్స్ కన్సిడర్ ఇక్కడ సపరేట్ గీస్తున్నాం మీకు క్లారిటీ రావడం కోసం. 0 to 1 అంటే మనకి ఈ పాత్ ఉంది. సో ఇప్పుడు రూట్ లోకస్ అనేది ఎట్లా ఫామ్ అయింది? పోల్ అనేది ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక పోల్ ఇట్లా ట్రావెల్ చేస్తుంది కదా, అంటే రియల్ యాక్సిస్ మీద 2 పోల్స్ ఉన్నాయి చూడండి, అట్ డిఫరెంట్ లొకేషన్స్. అదే కదా మనకు కండిషన్, అట్ డిఫరెంట్ లొకేషన్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ వీ షుడ్ హ్యావ్ 2 పోల్స్. ఇది ఇక్కడ అదే కదా జరుగుతుండేది. రియల్ యాక్సిస్ మీద ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కే లెస్ దాన్ 1, ఈక్వల్ టు 1 వద్దులే, ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు కండిషన్ మారుతుంది కదా. సో 0 నుంచి లెస్ దాన్ 1 కొంచెం ముందు వరకు మనకు సిస్టమ్ అనేది ఏ బిహేవియర్ ఉందంటే ఓవర్ డాంప్డ్ బిహేవియర్. సో ఇక్కడ మాత్రమే సరిపోయింది. అంటే కే ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఏమైతుందా? సో కే ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఇది కలిసిపోతుంది, ఇది కలిసిపోతుంది. సో కే ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఇది 1 కదా, కే ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 పోల్స్ మీట్ అవుతాయి, ఇటు నుంచి వచ్చిన పోల్, ఇటు నుంచి వచ్చిన పోల్. సో కే ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర సిస్టమ్ అనేది ఏమైతుందంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. అంతే కదా, మల్టిపుల్ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ అంటే. ఇప్పుడు చూడండి, కే ఇజ్ ఈక్వల్స్ టు ఇది 1, ఇక్కడ కే ఇజ్ ఈక్వల్స్ టు 5. సో కే ఇజ్ ఈక్వల్, సో 1 లెస్ దాన్ కే లెస్ దాన్ 5 ఉందనుకో, అంటే 1 to 5 మధ్యలో అంటే ఈ పాత్ ఒకటి కవర్ అవుతుంది, ఈ పాత్ కూడా కవర్ అవుతుంది. అంతే కదా, ఇది కే ఇజ్ ఈక్వల్స్ టు 1, ఇది కే ఇజ్ ఈక్వల్స్ టు 5. 1 లెస్ దాన్ కే లెస్ దాన్ 5 అంటే ఈ 2 పార్ట్సే కదా. సో ఎట్లున్నాయంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చినాయి 1 to 5 రేంజ్ లో, ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ రూట్ ఉన్నప్పుడు, సో ఇటు రూట్ ఈ పోల్ అనేది ఇటు ట్రావెల్ చేసినప్పుడు కింద ఇంకో పోల్ దానికి రెస్పెక్టివ్ గా ట్రావెల్ చేస్తుంది కదా. సో ఈ విధంగా కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ అంటే ఎటువంటి సిస్టమ్ ఇది? ఏం సిస్టమ్ ఇది? అండర్ డాంప్డ్ సిస్టమ్. సో ఈ రేంజ్ కి సిస్టమ్ అనేది ఏమైతుందంటే అండర్ డాంప్డ్ సిస్టమ్, అండర్ డాంప్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడండి, ఇక్కడ కే వాల్యూ ఎంత? 5, ఇక్కడ ఎంత? ఇన్ఫినిటీ. సో కే గ్రేటర్ దాన్ 5 అయితే, అంటే 5 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో కే గ్రేటర్ దాన్ 5 అయితే ఏవే బ్రాంచెస్ వస్తాయి? ఇదొక బ్రాంచ్ వస్తుంది, ఇదొక బ్రాంచ్ వస్తుంది, అంతే కదా. ఇక్కడ కే గ్రేటర్ దాన్ 5 అంటే 5 to ఇన్ఫినిటీ. సో 5 to ఇన్ఫినిటీ అంటే ఇటు ఒక బ్రాంచ్ ఉంది, ఇటు ఒక బ్రాంచ్ ఉంది. సో ఎట్లుంటుందంటే మళ్ళీ కే గ్రేటర్ దాన్ 5 అంటే ఇటు ఒక పోల్ పోతుంది, ఇటు ఒక పోల్ పోతుంది. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ టూ పోల్స్ ఆన్ డిఫరెంట్ లొకేషన్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిసే కదా, అంటే నథింగ్ బట్ ఇదే కండిషన్ కదా. సో ఓవర్ డాంప్డ్ కి ఇంకో కండిషన్ ఏంటిదిరా అంటే కే గ్రేటర్ దాన్ 5. సో ఇక్కడ వెనకాలది కనిపిస్తుంది కదా, సారీ ఫర్ దిస్. సో మొత్తానికి మాట్లాడుకున్నట్లయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్డాంప్డ్ అవుతుందా అంటే అవ్వదు. చూడండి, ఎప్పుడైనా సరే ఇమాజినరీ యాక్సిస్ కి టచ్ అయినా ఇక్కడ పోల్స్ అంటే అవ్వలేదు. సో అన్డాంప్డ్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ రూట్ లోకస్. సో అండర్ డాంప్డ్ అవ్వడానికి రేంజ్ ఏంటిదిరా అంటే, అండర్ డాంప్డ్ కి రేంజ్ ఏంటిది 1 less than k less than 5, అంతే కదా, 1 less than k less than 5. నెక్స్ట్ క్రిటికల్లీ డాంప్డ్ అవ్వడానికి కండిషన్ k is equals to 1. ఓవర్ డాంప్డ్ అవ్వడానికి సో 0 less than or equal to k less than 1 అండ్ k greater than 5. సో ఇది మనకి మొత్తానికి. కానీ ఇక్కడ కనుక్కోమనేది జస్ట్ ఫర్ ఓవర్ డాంప్డ్ కాబట్టి ఏ ఆప్షన్లో ఉంది మనకి, ఫోర్త్ ఆప్షన్ చూడండి, 0 less than or equal to k less than 1 ఆర్ k greater than 5. ఓన్లీ ఇది ఆర్ ఓన్లీ ఇది పెట్టినా కూడా తప్పే, ఎందుకంటే k గ్రేటర్ దాన్ 5 దగ్గర కూడా అది ఓవర్ డాంప్డే అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిదిరా అంటే ఫోర్త్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటా. రూట్ లోకస్ యొక్క మెయిన్ ఎమోషనే ఇది. ఎందుకు, సిస్టమ్ యొక్క నేచర్ ని చెప్తుంది, బిహేవియర్ ని. ఓవర్ డాంప్డ్ ఏ రేంజ్ లో, ఏ రేంజ్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ కి సిస్టమ్ అనేది అండర్ డాంప్డ్ అవుతుంది, ఓవర్ డాంప్డ్ అవుతుంది, క్రిటికల్ డాంప్డ్ అవుతుంది, అన్డాంప్డ్ అవుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. ఇదంతా రూట్ లోకస్ లో ఎగ్జాక్ట్ గా చెప్పగలం. అదే RH క్రైటీరియాలో దిస్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ RH క్రైటీరియా, అంటే దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ RH క్రైటీరియా. సో నీకు క్వశ్చన్ నీట్ గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చిండు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తే బై డిఫాల్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఈజ్ గివెన్ యాజ్ g of s is equals to k into 1 minus s divided by s into s plus 3. ఐడెంటిఫై రూట్ లోకస్ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇది. ఇది ఏంటిది అవుతుంది మనకి, ఇన్వర్స్ రూట్ లోకస్ అవుతుంది. ఎందుకంటే క్లియర్ గా ఇన్వర్స్ రూట్ లోకస్ లో ఎగ్జాంపుల్ తీసుకుంది ఈ క్వశ్చన్ కే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, అది నాకు తెలిసి అప్పుడు వినింటారు, మళ్ళీ మర్చిపోయింటారు. సో ఫస్ట్ ఇప్పుడు వీడియో బాజ్ చేసేసి మీరు చేయండి. ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి ఆన్సర్, అప్పుడు ఏం చేస్తారంటే ఆ వీడియో చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసి మీ మంచి క్వశ్చన్స్ మిస్ చేసుకోవడం అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. తర్వాత రాలేదంటే ఇన్వర్స్ రూట్ లోకస్ వీడియోలోకి వెళ్ళి ఎగ్జాంపుల్ మాట్లాడింది ఈ క్వశ్చన్ కాబట్టి చూడండి. నెక్స్ట్ ఇది చూడండి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఈస్, యూనిటీ ఫీడ్బ్యాక్ అన్న అంటే నెగిటివ్, ఆల్రెడీ చెప్పిన. యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ g of s is equals to k divided by s into s square plus 7s plus 12. The gain k for which the point s is equals to -1 plus j1 will lie on root locus of the system is. ఇలా ఇచ్చేసి k కి కొన్ని వాల్యూస్ ఇచ్చినాడు. సో k కనుక్కున్నాడు. సో చూడంగానే పాయింట్ అనేది లై అవుతుంది అన్నాడు. సో పాయింట్ అనేది లై అవుతుందంటే మనం ఏం చెప్పినాం స్టార్టింగ్ లోనే, యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ చెక్ చేసుకోవాలన్నాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని నీట్ గా రాసుకోండి. ఏమి ఇచ్చిండో k డివైడెడ్ బై s ఇంటూ, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది, s plus 4 ఇంటూ s plus 3 అంటే s plus 3 ఇంటూ s plus 4 వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలా, ఈ పాయింట్ అనేది రూట్ లోకస్ మీద లై అయితే యాంగిల్ ఆఫ్ g of s is equals to ఏమైతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్ యొక్క ఆడ్ మల్టిపుల్స్ లో వస్తాయి ఇంటూ 2q plus 1, వేర్ q is equals to 0 and so on, 1, 0, 1, 2 and so on. Magnitude of g of s is equals to 1. సో ఇవి రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇచ్చిన పాయింట్ విల్ లై ఆన్ రూట్ లోకస్ అనేది మనకి ఏంటిది కంక్లూజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ కండిషన్ చెక్ చేయండి. సో యాంగిల్ కండిషన్ చెక్ చేస్తే యాంగిల్ ఆఫ్ g of s is equals to k డివైడెడ్ బై, ఇదేంటిది ఎస్ ప్లేస్ లో -1 plus j1 పెట్టు. సో -1 plus j అవుతుంది. నెక్స్ట్ ఏమైతుంది, ఇది -1 plus j అంటే 2 plus j అవుతుంది. నెక్స్ట్ 3 plus j అవుతుంది. సో యాంగిల్ కనుక్కోవాలంటే యాంగిల్ ఇదేముంది కాన్స్టెంట్ కాబట్టి దీని యాంగిల్ ఎంత, యాంగిల్ 0 degrees డివైడెడ్ బై దీని యాంగిల్ ఎంత, -a plus jb ఫామ్ లో ఉంటే ఏమన్నా 180 degrees మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ b by a అన్నా కదా. సో 180 degrees మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 అంటే నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 45 degrees. మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ యాంగిల్స్ ఏమైతే యాడ్ అవుతాయి. సో ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b by a యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/2, tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 వాల్యూ వచ్చేసి ఎంత గుర్తులేదు, 26.54 అనుకుంటా, అంతేలేండి. నెక్స్ట్ ఇంటూ కాబట్టి ప్లస్ అయింది యాంగిల్లో. tan ఇన్వర్స్ ఆఫ్ 1/3, tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 వచ్చేసి 18.43 degrees అవుతుంది. సో ఇవన్నీ కొన్ని స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 26.56 degrees లేండి. tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 18.4, ఇంకెంత మిగిలేదు 18.43 degrees వస్తుంది. ఇది 26.56 degrees.
సో ఇవన్నీ యాడ్ చేస్తే ఇదంతా 135 ప్లస్ 26.56 ప్లస్ 18.43 అంటే ఎంత వస్తుందంటే 180 degrees. సో డివిజన్ లో ఉంటే పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ 0 degrees మైనస్ యాంగిల్ 180 degrees. It is nothing but minus 180 degrees. So plus or minus 180 degrees into 1, add multiple of 180 degrees. So యాంగిల్ కండిషన్ వెరిఫై అయింది కాబట్టి పాయింట్ అనేది లై ఆన్ రూట్ లోకస్. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కండిషన్ ఏం చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 1 పెట్టేస్తాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ అంటే మాడ్ కే డివైడెడ్ బై ఇది -1 ప్లస్ జే అంటే ఎస్ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √2 ఇంటూ ఇది రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 సో √5 ఇంటూ ఇది రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 √10 is equals to 1. So k is equals to √2 into √5 √10, √10 into √10 10. So k is equals to 10 అవుతుంది. 1 into 10 nothing but 10. సో ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ లో మీరు ఇంత టైం వేస్ట్ చేస్తారా అంటే లేదు. ఏం చెప్తానా అంటే గేట్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా సరే కే వాల్యూ కనుక్కోండి అనేసి ద గెయిన్ కే అనేది కనుక్కోమని చెప్పిన తర్వాత ఇట్లా ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చిండు అనుకో, మీరేం చేస్తారు, యాంగిల్ కండిషన్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాంగిల్ కండిషన్ వెరిఫై అయిన తర్వాతనే కేకి ఇట్లా ఏమంటారు ఏమంటారు దీన్ని, అదే పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. కే యాంగిల్ కండిషన్ సాటిస్ఫై చెయ్యని సందర్భంలో కేకి ఆప్షన్ ఏమి ఇచ్చింటాడంటే నన్ ఆఫ్ దీస్ కూడా ఇచ్చింటాడు, ఆర్ కే వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ అని అంటాడు. సో నాట్ డిఫైన్డ్ అన్నప్పుడు మాత్రమే యాంగిల్ కండిషన్ చెక్ చేసుకుని తర్వాత మ్యాగ్నిట్యూడ్ కండిషన్ వేయండి. ఇన్ కేస్ యాంగిల్ కండిషన్ ఫెయిల్ అయితే కే వాల్యూ నాట్ డిఫైన్డ్ అని రాసేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్ అన్ని ఆప్షన్స్ డిఫైన్డ్ వాల్యూసే ఇచ్చినాడు కాబట్టి ఆటోమేటిక్ గా యాంగిల్ సాటిస్ఫై ఉంటుంది అని మీరు స్మార్ట్ గా ఆలోచించేది. అప్పుడు జస్ట్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ వేసేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఈ క్వశ్చన్ చేసేసేవాళ్ళం. సో అంత ఈజీగా వచ్చేది ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని నేను గ్రాఫికల్ ఫామ్ లో చెప్తా చూడండి. సో గ్రాఫికల్ ఫామ్ లో ఎందుకు చెప్తానా అంటే గ్రాఫికల్ ఫామ్ కన్నా నాకు తెలుసు మ్యాగ్నిట్యూడ్ ఫామే ఈజీ అని. కొన్ని క్వశ్చన్స్ లో జస్ట్ డైరెక్ట్ గా నెక్స్ట్ వస్తుంది ఆగండి, ఆ క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా గ్రాఫికల్ ఫామ్ లో వచ్చి కే కనుక్కో అంటాడు. అలాంటి సందర్భాల్లో మనం ఏంటి గ్రాఫికల్ ఫామ్ తెలియకుంటే చేయలేం, దానికోసం చెప్తాను. ఇప్పుడు ఏమన్నాడు, పాయింట్ అనేది -1 ప్లస్ J1 అన్నాడు కదా. సో -1 అనేది ఇక్కడెక్కడో ఉంటే ఇది -1 అయితే ఇది J1 అనుకో. సో పాయింట్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, సమ్ పాయింట్ P అనుకో. ఇప్పుడు పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 0 -3 -1. 0 దగ్గర ఒక పోల్ ఉంది, -3 దగ్గర ఒక పోల్ ఉంది, -4 దగ్గర ఒక పోల్ ఉంది. నువ్వు ఈ పాయింట్ దగ్గర సిస్టమ్ గెయిన్ కనుక్కోవాలి. ద గెయిన్ కే ఫర్ విచ్ S is equals to -1 plus J1 will lie on root locus. సో ఈ పాయింట్ అనేది రూట్ లోకస్ మీద లై అవుతుంది. సో అప్పుడు కే వాల్యూ కనుక్కో అన్నాడు. సో ఏం చెప్పినా నేను ఇలాంటి సందర్భాల్లో ఒక పాయింట్ ఇచ్చేసి కే వాల్యూ కనుక్కో అంటే కే is equals to ప్రోడక్ట్ ఆఫ్ లెన్స్ ఫ్రమ్ పాయింట్ టు పోల్స్, లెన్స్ ఫ్రమ్ పాయింట్ టు పోల్స్, ఇది నేను స్టార్టింగ్ లోనే చెప్పినా అనుకుంటా, పాయింట్ టు పోల్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ ఇదే ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఫ్రమ్ పాయింట్ టు జీరోస్. ఇఫ్ దెర్ ఆర్ నో పోల్స్ ఆర్ జీరోస్ రీప్లేస్ ద లెంత్ విత్ 1. సో ఇక్కడ జీరోస్ ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు కాబట్టి డినామినేటర్ ఏమైతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ పాయింట్ కి పోల్స్ దగ్గర నుంచి డిస్టెన్స్లు వేయి. సో ఇది నెక్స్ట్ పోల్ ఎక్కడుంది, ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ పోల్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి. ఈ అన్ని డిస్టెన్స్లు కనుక్కొని నువ్వేం చేస్తావు, వాటి యొక్క ప్రోడక్ట్ చేస్తావు. సో ఈ డిస్టెన్స్ ఏమైతుంది, ఇది 0 -1 అంటే ఈ లెంత్ ఎంత 1, ఇదంతా J1 0 అంటే ఈ లెంత్ ఎంత 1. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హైపోటెన్యూస్ ఇది √2 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇది వచ్చేసి ఈ డిస్టెన్స్ ఎంత 2 ఉంది, ఈ డిస్టెన్స్ ఎంత 1. సో ఇదేమైతుంది రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 సో √5 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి -1 కి 3. సో డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉంది 3. నెక్స్ట్ ఏం కావాలా, ఇది 1. సో ఈ డిస్టెన్స్ ఏమైతుందంటే ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ కింద 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇదేమైతుంది రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 సో √10. ఇది √10 అవుతుంది. సో డిస్టెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు ఓపీ ఎంత, ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు √2. ఇది సమ్ పాయింట్స్ కన్సిడర్ చేసుకో, ఏబి అని కన్సిడర్ చేసుకో. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు √5. నెక్స్ట్ బీపీ ఈజ్ ఈక్వల్స్ టు √10. ఈ అన్నిటికీ మల్టిప్లికేషనే కదా. k is equals to √2 into √5 into √10 డివైడెడ్ బై 1. సో ఏమైతుంది మొత్తానికి 10 వస్తుంది. సో ఈ ప్రాసెస్ చేసినా కూడా 10 వస్తుంది, ఈ ప్రాసెస్ చేసినా కూడా 10 వస్తుంది.
ఇది ఎందుకు చెప్పినా అంటే యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్. సో ఏమన్నాడంటే ఇన్ రూట్ లోకస్ ప్లాట్ షోన్ ఇన్ ఫిగర్. సో ఈ ఫిగర్ లో రూట్ లోకస్ ప్లాట్ చూపించిన కదా, ద పోల్ ఆర్ 0 మార్క్స్ అండ్ ద ఆరోస్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యాస్ దిస్ రూట్ లోకస్ అన్నాడు. చాలా మంచి క్వశ్చన్. సో మీరే ట్రై చేయండి, పాస్ నొక్కేసి ట్రై చేయండి. ఈ విధంగానే ఉంటాయి గేట్లు, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అంటే ఇట్లే ఉంటాయి. సో చేయండి, ఈజీ అంటే కొంచెం కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈజీ క్వశ్చనే. సో మీకు ఎంత మాత్రం మీకు క్లారిటీ వచ్చిందో కాన్సెప్ట్ అనేది టెస్ట్ చేసుకోండి, వీడియో చేసి పాస్ చేసి సొల్యూషన్ చేసి తర్వాత వెరిఫై చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను సొల్యూషన్ చెప్తాను. నాకు తెలుసు నిజాయితీ పరులు ఉన్నారో చేసింటారని. మీరు ట్రై చేయండి, తప్పు వచ్చినా పర్లేదు. జస్ట్ మీ యొక్క ఏమంటారో ఎఫర్టే ఇంపార్టెంట్. తప్పు వస్తే ఇక్కడ ఎవరు చూసేటోళ్ళు లేడు, మీరు సిగ్గుపడి నీకంతా. సరే, సో ఆపేసి చెప్తా చూడండి. ఏమన్నాడు, ఇక్కడ జస్ట్ డాట్స్ పెట్టిండు చూడు. ఇందులో పోల్స్ జీరోస్ అనేవి, ఆరోస్ మనం ఎక్స్ తో డినోట్ చేస్తే పోల్ అంటాం, జీరోతో డినోట్ చేస్తే జీరో అంటాం. సో ఆ విధంగా ఏం మార్క్స్ అనేది పెట్టలా పోల్స్ అండ్ జీరోస్ కి. అండ్ డైరెక్షన్స్ కూడా పెట్టలా, ఏ విధంగా వెళ్తున్నాయి ఇవి. డైరెక్షన్స్ పెట్టినా చెప్పేసిండు మనం ఈజీగా, లేకుంటే మార్క్స్ అయినా చెప్పేసిండు. సో వాడు ఏమన్నాడంటే పోల్స్ అండ్ జీరోస్ ఇందులో ఏవో తెలీదు. సో ఇలాంటి కేసెస్ లో ఈ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇటువంటి రూట్ లోకస్ కి సూట్ అవుతుంది అన్నాడు. చూడంగానే మనకి ఏమర్థమవుతుందంటే ఇవి రెండు కలుస్తున్నాయి చూడండి. సో కలుస్తున్నాయంటే ఇవి రెండిట్లో ఒకటి పోల్ అయితే, ఏది పోల్ ఏది జీరో చెప్పలేం కానీ ఒకటి పోల్ అయితే ఇంకొకటి జీరో అవుతుంది. ఈ కంక్లూజన్ చెప్పచ్చా ఈ రెండిటి నుంచి? నెక్స్ట్ ఇది చూడండి, ఇవి రెండు ఏమైతున్నాయి, ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఇట్లా ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తున్నాయి. ఇవి రెండు పోల్స్ అన్నా అవ్వచ్చు, జీరోస్ అన్నా అవ్వచ్చు. నన్ను అడిగి సరే అదంతా వద్దులేండి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఎట్లా మనకి ఇన్ఫినిటీకి వెళ్తున్నాయంటే ఆటోమేటిక్గా ఈ పోల్స్ అవుతాయి, మీకే తెలుస్తుంది కొంతసేపట్లో. కానీ నేను అట్లా చెప్పనులేండి, ఎందుకంటే ఆరో ఆర్క్స్ యొక్క డైరెక్షన్ లేదు కదా. డైరెక్షన్ ఇచ్చినా సరే ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఒక చోట మీట్ అయ్యి అవే వెళ్తున్నాయంటే బ్రేక్ పాయింట్ నుంచి ఆటోమేటిక్ గా బ్రేక్ అవే పాయింట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇవి రెండు పోల్స్ అవుతాయి. కానీ ఆడ ఆరో మార్క్స్ ఇవ్వలేదు కాబట్టి వదిలేయండి. సో రెండు పోల్స్ అన్నా అవ్వచ్చు, రెండు జీరోస్ అన్నా అవ్వచ్చు. సో either 2 పోల్స్ అవుతాయి లేదా 2 జీరోస్ అవుతాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ 1 పోల్ 1 జీరో అయితే ఇది పక్కా కండిషన్. 1 పోల్ 1 జీరో ప్లస్ 2 పోల్స్ ఉన్నాయనుకో, మనకి ఏం కావాలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 3 పోల్స్ ప్లస్ 1 జీరో కావాలా. లేదా 1 పోల్ 1 జీరో ప్లస్ 2 జీరోస్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం కావాలా 1 పోల్ ప్లస్ 3 జీరోస్ కావాలా. సో నీకు న్యూమరేటర్ లో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే న్యూమరేటర్ లో నీకు ఏమొస్తుంది, వన్ టర్మ్ మాత్రమే వస్తుంది, అంతే కదా. 1 జీరో అంటే ఒకటే టర్మ్ వస్తుంది. డినామినేటర్ లో 3 టర్మ్స్ వస్తాయి, అంతే కదా. జీరోస్ అంటే న్యూమరేటర్ లో ఉండదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నీకు న్యూమరేటర్ లో 3 టర్మ్స్, డినామినేటర్ లో 1 టర్మ్ మాత్రమే వస్తుంది. ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. మీరు ఎక్కడ చూసుకున్నా సరే 3 టర్మ్స్ ఇన్ డినామినేటర్, 1 టర్మ్ ఇన్ న్యూమరేటర్ ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ ఏంటిదిరా అంటే ఇది తప్పు. 3 పోల్స్ అండ్ 1 జీరోస్ మాత్రమే ఎగ్జిస్ట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చెప్పేయచ్చు అంటే ఇవి రెండు ఏంటివి మనకి పోల్స్. సో ఇది ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. సో ఈ పాయింట్ ఏమైతుంది మనకి బ్రేక్ అవే పాయింట్ అవుతుంది. చూడంగానే ఎలిమినేట్ చేసేయచ్చు ఈ ఆప్షన్. ఎందుకు, ఇక్కడ 2 పోల్స్ 2 జీరోస్ ఉన్నాయి. ఈ ఫిగర్ నుంచి అది పాసిబుల్ అంటే అవ్వదు. సో ఏమున్నాయి మనకి 3 పోల్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తా, వెరిఫికేషన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ఆప్షన్ తీసుకుంటా అంటే ఈ ఆప్షన్ తీసుకున్నా అనుకోండి, s+1 ఈ విధంగా తీసుకుంటే దీని యొక్క రూట్ లోకస్ ఎట్లుంటుంది మనకి, s+1 అంటే -1 దగ్గర 0 ఉంది, తర్వాత -2 దగ్గర ఒక పోల్ ఉంది, -4 దగ్గర ఒక పోల్ ఉంది, -7 దగ్గర ఒక పోల్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు, ఈవెన్ కాబట్టి. ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, తర్వాత ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ ఆప్షన్ తీసుకుని ఉంటే ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది వెళ్ళేసి ఈ విధంగా కలిసిండు. తర్వాత ఇవి రెండు ఒక బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఈ విధంగా వెళ్ళిండు. ఎట్లా ఏ యాంగిల్తో వెళ్తే అనవసరం. కానీ మనకు ఆప్షన్లో చూస్తే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదేముంది మనకి పోల్ ఫామ్ లో ఉంది, ఇక్కడ ఏముంది 0 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటా చూడండి. సెకండ్ ఆప్షన్ ఏం తీసుకుంటా నేనంటే ఇక్కడ ఇచ్చిండు కదా, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏముంది, ఫస్ట్ పోల్స్ డ్రా చేసేసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయి, -1 దగ్గర ఒకటి ఉంది, తర్వాత ఎక్కడుంది -2 -7 దగ్గర, -2 దగ్గర ఒక పోల్ ఉంది, తర్వాత -7 దగ్గర ఒక పోల్ ఉంది, తర్వాత -4 దగ్గర 0 ఉంది.
-4 దగ్గర 0 ఉంది. రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ నో రూట్ లోకస్ బ్రాంచ్, ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది. సో ఇది వెళ్ళేసి ఈ పోల్తో కలిసిపోతుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్రేక్ పాయింట్ సంథింగ్ ఈ రెండింటి మధ్యలో బ్రేక్ అవే పాయింట్ వస్తుంది. సో ఆ బ్రేక్ అవే పాయింట్ అనేది ఎట్లా వెళ్తుందా అంటే అసిమ్టోట్స్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిమ్టోట్స్ ఏమైతే మనకి యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అసిమ్టోట్స్ 3 పోల్స్ -10 అంటే 2 అసిమ్టోట్స్. 2 అసిమ్టోట్స్ అంటే 90 degrees 270 degrees 270 degrees. కానీ అసిమ్టోట్స్ అనేవి ఎక్కడికి ఇస్తావు నువ్వు? ఇది జస్ట్ నీకు బ్రేక్ పాయింట్, 2 పోల్స్ వచ్చి ఇక్కడ కలుస్తాయి. అసిమ్టోట్స్ అనేది ఎక్కడికి ఇస్తావు? 2 అసిమ్టోట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? సెంట్రాయిడ్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. సో సెంట్రాయిడ్ కనుక్కుంది. సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ అంటే -1 -2 -7 మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్. సో -4. సో ఇదేమైతుంది, -1 -2 అంటే -3, -7 అంటే -10 +4 అంటే -6 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే 2. సో -3. సో ఇక్కడ ఉంటుంది, ఎక్కడ -3 అంటే సెంట్రాయిడ్ అనేది రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఎగ్జిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇది నాట్ రూట్ లోకస్ అయినా కూడా ఇక్కడ సెంట్రాయిడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో అసిమ్టోట్స్ ఎట్లా వెళ్తాయి? 90 degrees తో ఒకటి, 270 degrees తో ఒకటి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ 2 పోల్స్ మీట్ అయ్యి తర్వాత ఎట్లా వెళ్తాయంటే ఇంకా అసిమ్టోట్స్ అలాంగ్ వెళ్తాయి కదా. సో ఇక్కడ వర్చువల్ జీరోస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వెళ్తాయి. సో ఆప్షన్ ఇచ్చిన డయాగ్రామ్ ఎట్లుంది? యాజ్ ఇట్ ఈస్ ఇదే కదా మనకు కావాల్సింది. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మీరు థర్డ్ ఆప్షన్ వెరిఫై చేయండి. సో థర్డ్ ఆప్షన్ కూడా వెరిఫై చేద్దాం. అంత అవసరం లేదు, మనం ఫస్ట్ చేసినాం అవ్వలేదు, సెకండ్ చేసినాం అయిపోయింది. సో ఇదే ఆన్సర్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఇన్ కేస్ వెరిఫై చేయాలంటే ఇక్కడ కూడా అసిమ్టోట్స్ అన్ని 2. సో 90 degrees 270 degrees. ఇక్కడ సెంట్రాయిడ్ క్యాల్కులేట్ చేయండి. సెంట్రాయిడ్ క్యాల్కులేట్ చేస్తే సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ అంటే -1 -2 -4 మైనస్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్. సో -7. సో ఇదేమైతుంది -3. సో 0 వచ్చింది, ఆరిజిన్ వచ్చింది సెంట్రాయిడ్. సో ఆరిజిన్ వచ్చిందంటే మనకి ఎట్లుంటుందయా, సెంట్రాయిడ్స్ ఆరిజిన్ వస్తే అసిమ్టోట్స్ ఇక్కడ ఉంటాయి. సో నీకు ఏం కావాలా? పోల్స్ అనేవి మీట్ అయ్యి తర్వాత అసిమ్టోట్స్ అలాంగ్ వెళ్ళాలి కదా. సో ఈ విధంగా ఉండాల్సింది. సో మనకి ఎట్లుంది, ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఇన్ కేసు థర్డ్ ఆప్షన్ తీసుకుని ఉంటే సెంట్రాయిడ్ 0 కాబట్టి అసిమ్టోట్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి అలాంగ్ ఇమాజినరీ యాక్సిస్ మనకు బ్రేక్ పాయింట్ నుంచి పోల్స్ అనేవి ఎట్లా వెళ్ళాలా, ఈ విధంగా వెళ్ళాలా. కానీ ఇన్ కేసు క్వశ్చన్లో ఈ ఫిగర్ ఇచ్చింటే మనకు ఆప్షన్ 3 అయ్యిండు. సో అర్థమైంది అనుకుంటానా. డిఫికల్టీ అయితే ఏం లేదు, కాన్సెప్ట్ మీరు మొత్తం క్లారిటీగా అర్థం చేసుకుని ఉంటే, నేను క్లారిటీగానే చెప్పినా మీకు అందరికీ నీట్గా ఒక్కొక్క పాయింట్ చెప్పిన, చాలా సేపు వచ్చినాయి రూట్ లోకస్ వీడియోస్. సో మీ అందరికి కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింటే ఈ ప్రాబ్లంలో డిఫికల్టీ అయితే ఏమనిపించిండదు. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. మంచి ప్రాబ్లం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటిదంటే చాలా మంచి క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్. సో మొత్తం మీకు కంట్రోల్ సిస్టమ్స్ అన్ని అంటే టైం డొమైన్ అనాలిసిస్ కూడా ప్రాపర్ ఐడియా ఉండి రూట్ లోకస్ ప్రాపర్ ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. క్వశ్చన్స్ అనేవి గేట్ ఎగ్జామ్లో టఫ్ క్వశ్చన్స్ అంటే ఇవే రేంజ్లో ఉంటాయి, దీనికి మించి ఉండవు. అంటే చూడండి, ఈ క్వశ్చన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎవరైతే పాస్ చేసి సాల్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ వస్తుందో వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్స్లో అవుట్ ఆఫ్ వస్తాయి. ఎందుకంటే దీనికి మించి డిఫికల్టీ లెవెల్ పోడు అంటే గేట్లో. సో ఏంటిది, ఈ క్వశ్చన్ కూడా ఈజీనే. ఎప్పుడు ఈజీ అంటే కాన్సెప్ట్ మొత్తం క్లారిటీతో ఉంటే ఈజీ. జస్ట్ పైన కాన్సెప్ట్ నేర్చుకుని ఫార్ములాస్ చేసేంత ఈజీ ప్రాబ్లం అయితే కాదు. సో చెప్తాను కదా, ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఏంటిది, ఈ క్వశ్చన్ చూడకుండా చేయనీకి పాస్ చేసి తర్వాత మీకు ఆన్సర్ కరెక్ట్ వస్తే మీరు పక్కా కంట్రోల్ సిస్టమ్స్ అవుట్ ఆఫ్ కొట్టేసినట్లేపో. సో చూడండి ఏమిచ్చినాడు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ యూనిటీ నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ 1 + k × g of s = 0. సో యాజ్ యూజువల్ ప్లస్ ఉందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s has 1 pole at 0s and 2 poles at -1. 1 pole at 0, 2 poles at -1. The root locus system for varying k is shown in figure. సో ఫర్ వేరింగ్ యాజ్ యూజువల్ k అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో అది రూట్ లోకస్ ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, ద కాన్స్టెంట్ డాంపింగ్ రేషియో లైన్ ఫర్ zeta is equals to 0.5 intersects root locus at point A. సో ఒక కాన్స్టెంట్ లైన్ అనేది విత్ దీనికి ఎంత zeta is equals to 1/2 ఆర్ 0.5 అనేది రూట్ లోకస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఎంత, ఏ అవుతుంది. సో ఈ లైన్ అనేది ఏ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, దీని యొక్క డాంపింగ్ రేషియో 1/2 అన్నాడు. ఇంటర్సెక్ట్స్ అట్ పాయింట్ ఏ అన్నాడు.
ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు పాయింట్ ఏ ఇస్ 0.5. సో ఇది ఆరిజిన్ కదా, దీని నుంచి పాయింట్ ఏకి ఈ డిస్టెన్స్ అన్న, ఇది డాంపింగ్ రేషియో, ఇది డిస్టెన్స్ అనుకునేది. డిస్టెన్స్ కూడా ఏమి ఇచ్చిండు, ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు 0.5 అంటే అంతింగ్ మంత్ 1/2 ఇచ్చినాడు. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ కే అట్ పాయింట్ ఏ ఈజ్ అన్నాడు. సో ఈ పాయింట్ ఏ దగ్గర కూడా కే, ఈ మొత్తానికి ఇక్కడ ఎట్లయితే పోల్స్ వెళ్తా ఉంటాయో రూట్ లోకస్ బ్రాంచెస్ మీద కే వాల్యూ అనేది వేరీ అవుతా ఉంటుంది కదా. సో ఈ కే వాల్యూ ఏ దగ్గర ఎంత కనుక్కో అన్నాడు. సో ఏ పాయింట్ దగ్గర కే వాల్యూ ఎంత కనుక్కోవాలా, ఇది క్వశ్చన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీ పని ఏంటిది, సరే రూట్ లోకస్ చూడండి. సో రూట్ లోకస్ యొక్క ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయండి ఫస్ట్, అంటే అవసరం లేదు జస్ట్ చెప్తానా. సో g ఆఫ్ s ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఫిగర్ నుంచి ఏం రాయొచ్చు, k ఇంటూ ఇదేంటిది మొత్తం పోల్సే కదా ఉండేది, s ఇంటూ s+1² ఇంతే కదా మనకి ఏంటిది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. జస్ట్ రాసిన, దీంతో మనకేం పెద్ద అవసరం రాదు. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసినారా. ఇప్పుడు ఏంటిది కనుక్కోండి, ఈ కే వాల్యూ ఈ రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఏ అనే పాయింట్ ఉంది కదా, అక్కడ కే వాల్యూ ఎంత కనుక్కోండి అన్న. కావాలంటే హింట్ కూడా ఇస్తాను. హింట్ ఏంటిదిరా అంటే, కే ఎట్లా కనుక్కుంటాం మనం రూట్ లోకస్ మీద, ప్రోడక్ట్ ఆఫ్ లెన్స్ ఫ్రమ్ పోల్స్ టు ద పాయింట్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ లెన్స్ ఫ్రమ్ zeros to the point. So if there is no pole or 0, then we will replace the length as 1. సో అదే హింట్. సో చేయండి, ఓకేనా, పాస్ చేసి చేయండి. సరే ఇప్పుడు చూడండి, మీరు ట్రై చేసింటారని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నీట్గా చూసుకున్నట్లయితే రూట్ లోకస్ ఎట్లా ఇచ్చిండు, ఒక పోల్ ఇక్కడ ఉంది, -1 ఇక్కడ అనుకో, మీకు క్లారిటీగా అర్థం అవ్వని చెప్తాను. ఇక్కడ మల్టిపుల్ పోల్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ పోల్స్ ఉన్నాయి, పోల్స్ అనేవి ఇక్కడ బ్రేక్ పాయింట్ వచ్చింది, పోల్స్ అనేవి ఏమైనాయి ఇట్లా ఈ విధంగా వెళ్ళినాయి. తర్వాత వాడు ఏమన్నాడు, ఇక్కడ నుంచి ఒక లైన్ గీసిండు. ఈ లైన్ గీసి, ఈ లైన్ అనేది రూట్ లోకస్ బ్రాంచ్తో ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అన్నాడు, ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అన్నాడు. ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాడు మళ్ళీ కండిషన్ ఏమిచ్చిండు, ఈ లైన్కి ఇది ఆరిజిన్. సో దీనికి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తా ఆన్ రియల్ యాక్సిస్. ఇప్పుడు వాడు ఏమిచ్చినాడు, ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు 1/2 అని క్వశ్చన్లోనే ఇచ్చిండు. తర్వాత జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1/2 అని ఇచ్చినాడు. ఇప్పుడు వాడు కనుక్కోమనింది ఏంటిదిరా అంటే, ఈ ఏ దగ్గర ఈ రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఏ దగ్గర కే అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, కే అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది రూట్ లోకస్ మీద, ఈ ఏ దగ్గర కూడా కే వాల్యూ ఉంటుంది కదా, అది ఎంత కనుక్కో అంటున్నాడు. సో కే వాల్యూ అంటే ఎంత, సో నేను పాయింట్స్ డినోట్ చేసుకుంటా ఆగండి. ఇది పి అనుకుంటా, ఇది ఎంత అనుకుంటా, ఇది పాయింట్ క్యూ అనుకుంటా. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఫ్రమ్ పోల్స్ టు ద పాయింట్. సో దాని డెఫినేషన్ ప్రకారం లెంత్ ఎంత, ఓఏ, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఓఏ ఇంటూ మళ్ళీ క్యూ నుంచి కూడా గీయాలి నువ్వు. ఈ డిస్టెన్స్ ఎంత, ఏక్యూ. ఒకసారి ఏక్యూ రాస్తే సరిపోతుందా అంటే సరిపోదు, 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకోసారి రాయి, ఇంటూ ఏక్యూ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ 0 టు ద పాయింట్. జీరోస్ ఏం లేవు కాబట్టి 1తో రీప్లేస్ చేస్తాం. సో ఓఏ ఇంటూ ఏక్యూ. సో ఓఏ అండ్ ఏక్యూ కనుక్కుంటే నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అది కనుక్కోవాల్సిందే ఈ ప్రాబ్లంలో మొత్తం. సో ఎట్లా కనుక్కుంటారు, ఓఏ ఇచ్చేసిండులే 1/2 ఇచ్చినాడు. సో ఇదంతా 1/2 అన్నాడు. ఇప్పుడు చూడండి, జీటా ఇచ్చినాడు. హింట్ ఏంటిదిరా అంటే జీటా. సో జీటా అంటే నథింగ్ బట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ టీటానే కదా, కాదు, కాస్ టీటా అంటే కాస్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు జీటా కదా. సో టీటా ఇజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీటా. సో టీటా ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 60 degrees. సో ఈ టీటా అనేది రియల్ యాక్సిస్తో చేసే యాంగిల్. ఏ యాంగిల్ దేనికైతే డాంపింగ్ రేషియో ఉంటుందో ఆ లైన్ రియల్ యాక్సిస్ చేసే యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండు, 60 degrees ఇచ్చినాడు. ఇది వచ్చేసిందా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ అప్లై చేయి ఈ ట్రయాంగిల్లో. నేను ఏం చేసుకుంటా అంటే, ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓపి తీసుకున్నా. సో ఈ ట్రయాంగిల్లో కాస్ 60 వేస్తా. కాస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ 60 ఏమవుతుంది, అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూసే కదా. సో ఓపి డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత, హైపోటెన్యూస్ వచ్చేసి 1/2. సో ఇప్పుడు నీకు ఓపీ ఏమవుతుంది, 1/2 ఇంటూ కాస్ 60 అంటే నథింగ్ బట్ 1/4 అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది నీకు, 1/4 వచ్చింది.
నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ ఏఓపిలో నేనేం చేస్తా అంటే సైన్ వేస్తా. సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు, సైన్ అంటే ఏంటిది, ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కదా. సో ఆపోజిట్ అంటే ఏపీ కదా. సో ఏపీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత 1/2. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సైన్ 60. సైన్ 60 అంటే √3/2. సో ఏమైతుంది, √3/4 అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, √3/4 వచ్చింది. ఓకేనా, ఇంతవరకు క్లారిటీ ఉంది కదా, ఇంతవరకు ఏం డౌట్స్ లేవనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇదేంది మనకి ఈ పాయింట్ ఎంత, -1 కదా, పోల్ అనేది -1 దగ్గర ఉంది కదా. సో ఈ ఓక్యూ అనే డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, అంతే కదా. ఓక్యూ మొత్తం 1. కానీ ఓక్యూ అంటే ఏంటిది, ఓపీ ప్లస్ పీక్యూ కదా. సో ఓపీ ప్లస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది. ఓపీ అంటే ఏమొచ్చింది మనకి, 1/4 వచ్చింది. సో పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఓపీ, 1 మైనస్ 1/4 అంటే 3/4. సో ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందయ్యా అంటే, ఈ డిస్టెన్స్ 3/4 వచ్చింది. ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే √3/4 ఉంది. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఏమైతుంది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఏపీక్యూ అనేది ఏమైతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ ఎంత వస్తుంది, సపోజ్ ఇది ఏక్యూ కదా మనకి, ఏక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ కదా. సో పీక్యూ స్క్వేర్ అంటే ఎంత, 9/16 కదా, ప్లస్ ఏపీ స్క్వేర్ అంటే 3/16. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంత, 12/16 అంటే 3/4. ఇప్పుడు నీకు ఏక్యూ స్క్వేర్ అంటే 3/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏక్యూ అంటే √3/2. ఇప్పుడు నీకేమేమి ఉన్నాయి, కే ఇజ్ ఈక్వల్స్ టు ఏం కావాలా, ఓఏ ఇంటూ ఏక్యూ ఇంటూ ఏక్యూ. సో వచ్చేసింది కదా, ఏక్యూ ఉంది, ఓఏ ఉంది. సో ఇప్పుడు కే వాల్యూ కనుక్కోండి. కే ఇజ్ ఈక్వల్స్ టు ఓఏ అంటే ఎంత, 1/2 ఇంటూ, ఏమని తప్పు చేసినానా నేను, ఏం తప్పు చేయలే కదా, అంతేలేండి. ఏక్యూ అంటే ఎంత, √3/2, మళ్ళీ ఏక్యూ అంటే ఇంటూ √3/2. సో మొత్తం ఏమైతుంది, √3 ఇంటూ √3 ఎంత, 3 డివైడెడ్ బై 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. సో 3/8. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ కే అట్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, 3/8. సో వాడు అడిగింది న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కాబట్టి ఇది దీనికి రాయాలంటే 0.375 అవుతుంది కే వాల్యూ. సో చూసినారు కదా, మంచి క్వశ్చన్ ఇది, కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్. ఈ ఐడియా రావాలి ఫస్ట్, ఏంటిది, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1/2 ఇస్తే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే, ఈ లైన్ రియల్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఇచ్చినాడని. సో ఆ యాంగిల్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ రావాలి, డిస్టెన్స్లు కనుక్కోవడం. ఇవన్నీ స్ట్రైక్ అయితే ఏమవుతుంది, మన ప్లేస్ అనేది ఎన్ఐటీల నుంచి ఐఐటీలోకి పడుతుంది. ఇవన్నీ స్ట్రైక్ కాకుంటే ఎన్ఐటీలో జేఎన్టీయూలోకి పడతాం. ఓకేనా. సో ఇది ఏంటిది ఇవాళ డిస్కషన్. చాలా ఇంత క్వశ్చన్స్, ఇవే డీప్ క్వశ్చన్స్ కూడా, ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి రూట్ లోకస్లో. మొత్తం కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకుంటే ఇది అర్థం కాకుంటే దాంట్లో నా ఫాల్ట్ లేదు. మీరు కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఇది కాన్సెప్చువల్ వీడియోస్ క్లారిటీగా చూసింటారు, జస్ట్ ఫాస్ట్గా కొట్టేసింటారు అయిపోవాలని. సో ఒక సజెషన్ ఇస్తా చూడండి, ఏంటిదిరా అంటే, కాన్సెప్ట్ వీడియోస్ చూసేటప్పుడు 12 daysలో అయిపోగొట్టాలని ఫాస్ట్గా అయిపోగొట్టద్దు. టైం ఎక్కువ తీసుకున్నా సరే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క పాయింట్ క్లారిటీ వచ్చిన తర్వాతనే నోట్స్ రాసుకొని, మీరు నోట్స్ రాసే ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లారిటీ ఉండాలా. అంటే డౌట్స్ ఏవి అడిగినా సరే చెప్పే రేంజ్లో ఉండాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే సబ్జెక్ట్ అయిపోయింది అనండి. జస్ట్ 12 daysలో అయిపోగొట్టాలని జస్ట్ తిప్పేసినారనుకోండి, తిప్పేయడం అంటే ఫాస్ట్గా చూసి అర్థమైనా అర్థం కాకుండా చలో రైట్ అని చూసుకున్నారనుకోండి, అటువంటి దాంతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప ఏముండదు. ఎగ్జామ్లో కాన్సెప్ట్ క్లారిటీ లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎత్తుతాయి. జస్ట్ సింపుల్ అంతే. చాలా బాధపడతారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ మొత్తం నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్ అన్నా కానీ వదిలేసి వచ్చినామంటారు. అలాంటివి చెయ్యొద్దు. ఓకేనా. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.